నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఇండియన్ సినిమాలోనే ఎంతో అందమైన ఫేస్ అని ప్రముఖ సినీ నిర్మాత సత్యజిత్ రే పొగిడిన జయప్రద కొన్ని లక్షల మంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. 1970-80 దశాబ్దాల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన జయప్రద తన నటనతో, ఆమె డాన్సులతో అందరినీ మంత్రముగ్ధులు చేశారు. జయప్రద పేరు చెప్పగానే ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఆమెను ఒక గొప్ప హీరోయిన్గా చెప్తారు. 14 ఏళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ని స్టార్ట్ చేసిన జయప్రద తెలుగులో భూమి కోసం అనే సినిమాలో ఓ సాంగ్లో కేవలం 3 నిమిషాలు కనిపించారు. ఆ సాంగ్ కోసం ఆమెకిచ్చిన రెమ్యునరేషన్ కేవలం ₹210 మాత్రమే. అలా మొదలైన జయప్రద జర్నీ ఇప్పటికీ తెలుగు సినిమాలో భాగంగానే ఉంది. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బంగారాన్గానే మారింది. సీనియర్ ఎన్టీఆర్తో ఆమె చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు జయప్రద. కన్నడలో రాజ్ కుమార్ సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఈ 2 భాషలతో జయప్రద ఆగలేదు. హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగి అమితాబ్ బచ్చన్, జితేంద్రతో సినిమాలు చేశారు. తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లోనే తనకి తాను పాన్ ఇండియన్ హీరోయిన్గా మలుచుకున్నారు. కానీ 1990 మధ్య నాటికి జయప్రద క్రమంగా సినిమాలకు దూరమై రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. టీడీపీతో పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన జయప్రద తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్దళ్లో చేరారు. 2019 నుంచి జయప్రద బీజేపీలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె రాజ్యసభ మరియు లోక్సభ రెండింటిలోనూ పార్లమెంటు మెంబర్గా పనిచేశారు. ఒక చిన్న రీజనల్ సినిమాలో టీనేజ్ డాన్సర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన జయప్రద ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకమైన స్థానంలో ఉండేంత వరకు ఎదిగిందంటే ఆమె జర్నీ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది ఇవాల్టి మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.